హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారం చూస్తే అసలు ఏం జరగబోతుంది అనేది క్లియర్ కట్గా చూసేద్దాం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారో కామెంట్ అయితే ఇప్పుడు చేయండి. అలానే చూస్తే ఫస్ట్గా చూస్తే ఇక ఈ వారం అసలు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అఫీషియల్గా ఓటింగ్ అనేది నిన్న నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను. కావాలి అంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మార్నింగ్ వీడియోలో అఫీషియల్ ఓటింగ్ అనేది చెప్పడం జరిగింది. అది చూడండి ఒకసారి. బాటమ్ 2లో చూస్తే విష్ణు ఉంది, అలానే బాటమ్ లీస్ట్లో చూస్తే రోహిణి ఉంది అని కూడా నేను క్లియర్ కట్గా చెప్పేశాను అనమాట. కానీ ఈ రోజు మాత్రం చాలా బజ్ అయితే వినిపించింది. ప్రేరణ కూడా డేంజర్ జోన్లోనే ఉంది, తను కూడా డబుల్ ఎలిమినేషన్ అవ్వబోతుంది అని కూడా న్యూస్ అయితే వచ్చింది. దాన్ని బట్టి నేను చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ వారం అయితే ప్రేరణ అయితే సేఫ్ జోన్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే రోహిణి అయితే ఎలిమినేషన్ అయితే దాదాపుగా అయిపోయింది, ఇది ఫిక్స్. ఎందుకంటే ఓటింగ్లో ఆమె లిస్ట్ కాబట్టి ఎలిమినేషన్ అయితే అయింది. ఇక డబుల్ ఎలిమినేషన్ అనేది చూస్తే మాత్రం విష్ణు అవబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. విష్ణు అసలు ఎలిమినేషన్ అనేది ఈ వారం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అసలు ఏంటనేది కామెంట్ చేయండి. నాకైతే రియల్ జెన్యున్గా తను అయితే నాకు బాగా నచ్చింది. డబుల్ ఎలిమినేషన్ అనేది పెట్టకుండా మిడ్ వీక్లో ఒకళ్ళని ఎలిమినేషన్ అనేది చేసి దాంట్లో కూడా అవినాష్ని ఇక ఎలిమినేషన్ చేసి విష్ణుప్రియని ఉంచితే బాగుంటుందని నేనైతే నాకు పర్సనల్గా అయితే నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. టాప్ 6 ఉంటే బాగుంటుందా, టాప్ 5 ఉంటే బాగుంటుందా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి అనేది కామెంట్ చేయండి. కన్ఫర్మ్ అప్డేట్ రాగానే చూద్దాం. విష్ణు ఎలిమినేషన్ అనేది ఇంకా అవ్వలేదు హౌస్లో, అదంతా బజే అనమాట. కన్ఫర్మ్ రావగానే చెప్తాను అయ్యారా లేదా అనేది.